జై గురుదేవ్. ఆత్మ గుణముల గురించి గౌతమ సూత్రములో చెప్పబడిన విషయములు. దయా సర్వభూతేషు శాంతిరనసూయా చౌచ మనాయాసో మంగళమకార్పణ్యమశ్రుహేతి. దయా సర్వభూతేషు శాంతి అనసూయా శౌచ మనాయాసో మంగళమకార్పణ్యమశ్రుహేతి. దయ, ఓర్పు, అసూయ లేకుండుట, పవిత్రత, దుఃఖమును కలిగించు కొనకుండుట, మంగళ కర్మాచరణ, దీనత్వము లేకుండుట, కోరిక లేకుండుట అనున్నది ఆత్మ ఉన్నతికి సాధన గుణములని గౌతమ సూత్రంలో చెప్పబడిన ఆత్మ యొక్క గుణములు. అలాగే గౌతమ సూత్రంలో చెప్పబడిన గౌతమ ధర్మంలో చెప్పబడిన ధర్మసూత్రము. యస్యైతే చత్వారింశత్ సంస్కారా నచ అష్టౌ ఆత్మగుణా నా సా బ్రహ్మణ సాయుజ్యం సాలోక్యం గచ్చతి. ఆత్మ ఎప్పుడు సాయుజ్యము సాలోక్యం చేరుతుంది అంటే కేవలము పాకయజ్ఞము, హవిర్యజ్ఞము, సోమయజ్ఞములతో కూడిన 40 సంస్కారములతోనే కాకుండా కేవలము 8 ఆత్మగుణములతోనే కాక ఈ రెండింటి యొక్క సంయోగముతోనే పరబ్రహ్మ యొక్క సాయుధ్యము సాలోక్యము సిద్ధించును అని ఆత్మ యొక్క గుణములను వివరించారు గౌతమ ధర్మములు. ఆశ్రమ భేదములు. తదాశ్రమిణ శృత్వారో బ్రహ్మచారి గృహస్థో వానప్రస్థో భిక్షురితి. వైఖానసంలో చెప్పబడిన వేదవాక్యము. బ్రహ్మచారి, గృహస్థు, వానప్రస్థు, సన్యాసి అనునవి 4 ఆశ్రమ భేదములు. వర్ణభేదము చేత ఆశ్రమ భేదములు. వైఖానసంలో చెప్పబడినట్లు బ్రాహ్మణానాం చాతురాశ్రమ్యం, క్షత్రియాణం త్రియాశ్రమ్యం, వైశ్యానాం ద్వాశ్రమ్యం విహితం. బ్రాహ్మణులకైతే 4 ఆశ్రమములు, క్షత్రియులకైతే మొదటి 3 ఆశ్రమములు, వైశ్యులకైతే 2 ఆశ్రమములు విధింపబడినవి. ఆశ్రమ ధర్మ అనుష్ఠాన ఫలము గురించి వైఖానసంలో ఇలా చెప్పబడ్డారు. తత్ఫలహం హి సకామం నిష్కామం చేతే ఇది ద్వివిధం భవతి. ఆయా ఆశ్రమములలోని ధర్మములను అనుష్ఠించిన ఎడల ఫలితము 2 విధములుగా ఉండును. అవి సకామము, నిష్కామము. సకామము అనగా వైఖానసంలో చెప్పబడినది. సకామం నామ ఇహ సంసారే అభివృద్ధిం జ్ఞాత్వా పుత్రలాభాద్యభికాంక్షణం అన్యత్ స్వర్గాది ఫలకాంక్షణం వా. ఇహలోక సంసారమునందలి అభివృద్ధిని చూచి పుత్ర పౌత్రాది కాంక్షగాని స్వర్గసుఖ ఫలకాంక్షగాని కలిగినట్లయితే అది సకామము అనబడును. నిష్కామం గురించి వైఖానసంలో చెప్పబడిన వేదవాక్యం. నిష్కామం నామకించిత్ అనభికాంక్ష యథావిహిత అనుష్ఠానమితి. ఏ విధమైన కోరికలు లేక కర్మలను అనుష్ఠించడియే నిష్కామము. నిష్కామ భేదములు గురించి వైఖానసంలో చెప్పబడిన వేదవాక్యం. తత్ర నిష్కామం ద్వివిధం భవతి ప్రవృత్తిర్నివృత్తిశ్చేతి. తత్ర నిష్కామం ద్వివిధం భవతి ప్రవృత్తిర్నివృత్తిశ్చేతి. నిష్కామము 2 విధములుగా ఉండును. అవి ప్రవృత్తి అని, నివృత్తి అని. హరి ఓం తత్సత్.